అనంతపురం నగరంలోని రెహమత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కేఎం జకీవుల్లా సమక్షంలో మైనారిటీ యువ నాయకుడు షేక్ రియాజ్ అహ్మద్ తెలుగుదేశం పార్టీలోకి భారీ ఎత్తున 500 కుటుంబాలతో తన మిత్ర బృందంతో పాటు చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతుంది అని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, నిరుద్యోగుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. యువ నాయకుడు నారా లోకేష్ పూర్తితో సమాజ సేవ మరింత చేయడానికి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని, అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సారథ్యంలో అనంతపురం నగరం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. మిత్ర బృందం పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, జకీవుల్లా గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి పూర్తి స్థాయి సాధారణంగా ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 40 డివిజన్లో ఆజాద్ నగర్ నుంచి రియాజ్ గారు మైనార్టీ సోదరుడు పార్టీలోకి చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడు మన మాజీ ఎంపీ సైఫుల్లా గారు కుమారుడు జకీవుల్లా గారు. దేనికంటే మేము రెగ్యులర్గా డిస్కస్ చేసుకునే వాళ్ళము, అన్న మైనార్టీస్కి మనం ఏమైనా చేద్దాం, ఏమన్నా పార్టీలోకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే చేర్చుకుందామన్నా అంటే జకీవుల్లా అన్న గత నెల రోజుల నుంచి అదే పని మీదే ఉన్నాడు. ఎవరైతే ఉత్సాహవంతులుంటారో, ఎవరైతే అంటే మేము రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నాం, అవకాశం కల్పించట్లేదు, అవకాశం దొరకట్లేదు అనే వాళ్ళందరినీ ఇక్కడ ముస్లిం రియాజ్ లాంటి వాళ్ళందరినీ మేము పార్టీలోకి చేర్చుకొని కొత్త రక్తం పార్టీలోకి తేవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం జకీవుల్లా అన్న గారు. అలాగే ఈరోజు మైనార్టీ సోదరులంతా 6 నెలల కాలంలోనే, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే అభివృద్ధి వైపు చూసి, మా ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి చూసి, అలాగే మా నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రియాజ్తో పాటు అన్న బాబు ఖాన్ గారు, అలాగే అయూబ్ ఖాన్ గారు, ఇలా అనేక మంది, దాదాపు 500 మంది ఫ్యామిలీలు ఈరోజు ఇక్కడ పార్టీలో చేయడం జరిగింది. దేనికంటే అనంతపురం ముస్లిం మైనార్టీలకి పట్టుకొమ్మలా ఉంటుంది. అలాంటి చోట గతంలో ఎలక్షన్లో కానీ నన్ను భారీ మెజార్టీతో ముస్లిం సోదరులు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది. దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో నేను ఇక్కడ గెలవడం జరిగింది. దానికి కానీ ముఖ్య కారణం ముస్లిం మైనార్టీ సోదరులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవే కాదు, వాళ్ళకి ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ అవకాశం ఉన్నా మేము అనుకుంటున్నాం, ప్రతి వారం ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి ఆ మసీదులో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, వాటర్ వస్తుందా లేదా, లేకపోతే కాంపౌండ్ వాల్ ఉందా లేదా, ఇవన్నీ గుర్తించి ఒక వారం ఒక మసీదు విజిట్ చేసి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకు లోన్లు ఇస్తున్నారు. గతంలో మీరు చూశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పండగ వచ్చినా ముస్లిమ్స్ వస్తే రంజాన్ కానుక ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ళలో ఏం చేశారు, ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి సపోర్ట్ చేసింది లేదు. కనీసం రంజాన్ తోఫా ఉన్నా కానీ దాని కానీ పీకేసి ఇంట్లో పక్క పెట్టేశాడు. దానికని ఆయన కేవలం 11 సీట్లు ఇచ్చే ఇంట్లో కూర్చోబెట్టే రోజు జగన్మోహన్ రెడ్డిని. షాదీ ఖానాలు కానీ ఇలాంటివి ఏమీ చెప్పడం అయితే చెప్పాడు, కానీ ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే ముస్లిం మైనార్టీ సోదరులకు లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కాకోకుండా మా దీనికి లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మసీదులకి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ప్రిఫరెన్స్ ఇచ్చి చేయడం జరుగుతూ ఉంది. మోజన్ పేషెంట్ శాలరీలు పెంచడం జరిగింది. అలాగే నాకు కానీ ఇక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ ముస్లిం మైనార్టీ సోదరుల్ని ఇక్కడ నా ఫ్యామిలీ మాదిరి చూసుకొని వాళ్ళకి ఏ ఇది వచ్చినా కానీ నేను ముందుంటానని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జకీవుల్లా రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో మైనార్టీలు ఈరోజు ఎంతో భారీ ఎత్తున జరగడం చాలా సంతోషకర దినం. రియాజ్ ఒక యువకుడు,
పార్టీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి బాటలో నడిపించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన బాటలోనే నడవాలి. ఇక్కడున్న అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాకనే జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆకర్షితుడై పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా పోతే మైనార్టీలకు గత వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు ఏం చేయలేదనేది ఎవరికి చెప్పనవసరం ఏం లేదు. ఈరోజు పేద మైనార్టీ వర్గాలకు హజ్జుకు పోవడానికి కూడా ₹1,00,000 ప్రకటించి ఆ రోజుల్లోనే చెప్పాడు. ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుందంటే ఒకసారి గుర్తు చేసుకోండి. పేద మైనార్టీ వర్గాలు ఉన్న వాళ్ళందరికీ ఉన్నత వర్గాలుగా తయారు చేసే విధంగా అభివృద్ధి వాళ్ళని కూడా మైనార్టీలను కూడా బాగా చేయాలనే విధంగానే ఆ రోజుల్లోనే రంజాన్ తోఫా ఇలాంటివి అన్ని కార్యక్రమాలు పెట్టింటే అవి కూడా లేకుండా చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పెళ్లి కానుక షాదీ అనే దానికి ఎంత ఇచ్చాడు, ఏవేవో నిబంధనలు పెట్టి 10th క్లాసు ఇవన్నీ పెట్టి ఎవరు కొంత పేద వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. 10th క్లాసు పెట్టడంతో చదువు తక్కువ ఉన్న వల్ల దానివల్ల ఏ 5% కూడా లబ్ధి పొందని పరిస్థితులలో ఈ రాష్ట్రం జరిగింది. ఇప్పుడు అలాంటి నిబంధనలు పెద్దగా లేకోకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిబంధనలు పాటించి ముందుకు తీసుకుపోతారని మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితేమి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఈ రాష్ట్రాన్ని పురోగతి చేస్తారని రియాజ్ గారు చేరడం అందరికీ హర్షించదగ్గ విషయం. అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూటమి ప్రభుత్వంలో నాను ఈ పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు అభివృద్ధి కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ఒక్కటి క్షణాల్లో పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఇది ముందడుగు వేసి ఉన్నది ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జాయిన్ అయ్యబడింది మన ఎమ్మెల్యే సమక్షంలో. ఈరోజు అనంతపురంలో మా సోదరుడు రియాజ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో చూశారు అరాచక పాలన, ముస్లింస్ మీద ఊచకూతకూర్చిన జగన్మోహన్ రెడ్డి చూసి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాడు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. అదేవిధంగా ముస్లింల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ముస్లిం పక్షాన ఉన్నారని కూడా ఈరోజు అవన్నీ చూసి మనకి ఈరోజు రియాజ్ గారు చేరడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రకు పోయి కూడా ₹1,00,000 ఇచ్చిన ఘనత, సబ్సిడీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో కూడా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. రంజాన్ తోఫా అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మనకి హజ్ యాత్రకు పోయి ₹1,00,000 అయితేనేమి, మౌజన్లకి ఇమాములకి గౌరవేతనలు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనంతపురంలో కూడా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నేనున్నానని ముస్లిం సోదరులకి అండగా ఉన్నానని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. జై చంద్రబాబు నాయుడు.